నమస్కారం, ఎస్జీ న్యూస్ కి స్వాగతం. రాబరీ కేసులో కాసుబుగ్గ సిఐ గారు బంగారు బండి ప్రదీప్ అనే వ్యక్తిని హాస్పిటల్ జంక్షన్ వద్ద నిన్న సాయంత్రం మధ్యాహ్నం 3 గంటలకి అనుమానం పరిస్థితిలో పట్టుకోవడం జరిగింది. అతను విచారించగా కాసుబుగ్లో ఒక రాబరీలో తాను నేరం చేసి 2.5 తులాల పుస్తకాన్ని దొంగిలించినట్టు అంగీకరించడం జరిగింది. ఈ కేసు పూర్వపరాలు పరిశీలించగా కాచిబుగ్గలోని కిడ్నీ హాస్పిటల్లో ఫిర్యాదు హస్బెండ్ ట్రీట్మెంట్ పొందుతున్నారు. ట్రీట్మెంట్కి వెళ్ళి భర్తను చూసి భర్త దగ్గరికి వెళ్ళి తిరిగి తను కోసంపురం తన ఇంటికి వెళ్తుండగా దారిలో ఇంటిభద్ర వద్ద జంక్షన్ వద్ద ఈ ముద్దాయి బంగారు బండి ప్రదీప్, ఇతను ఇచ్చాపురం చెందిన వ్యక్తి. ఇతను ఐటీఐ చదువుకొని చెడు వ్యసనాలకి బానిసకి అలవాటు పడి ఈ బెట్టింగ్ సాక్షి యాప్లలో నాటిలోని బెట్టింగ్ చేసి చాలా డబ్బులు కోల్పోయి అప్పులు పాలయ్యారు. అది ఇంకో విషయం తెలిస్తే ఇంట్లో అందరూ బాధపడతారు, అలాగే తల్లిదండ్రులు అని చెప్పేసి ఈ డబ్బులు ఎలాగని అప్పులన్నింటినీ కూడా దొంగతనం చేసి తీర్చేయాలనే ఉద్దేశంతో అది తను ఈ యొక్క దొంగతనం చేయాలనే సంకల్పంతో 12వ తేదీ మధ్యాహ్నం 12వ తేదీ ఫిర్యాది హాస్పిటల్ని ఇంటికి వెళ్తుండగా గుర్తిస్తానని చెప్పి తన స్కూటీ పైన ఎక్కించుకొని కొంత దూరం తీసుకెళ్లి లోన్డీ ఉన్న ప్రాంతంలో ఆవిడని దించి కత్తి చూపించి ఆవిడ మెడలో ఉన్న పుస్తకాన్ని బలవంతంగా లాక్కొని తప్పించుకొని పారిపోవడం జరిగింది. ఇతనికి తర్వాత కొద్ది పరిచయం గ్రామము అతని యొక్క బాబాయ్ అయిన రోసు కిరణ్ కుమార్ అనే అతని బాబాయ్ పలాసలో ఉంటారు. అతని దగ్గరికి వచ్చినప్పుడు ఏంటంటే ఈ పలాసలోని ఎట్టించి వెళ్ళాలి అనేది పూర్తి అవగాహన వల్ల ఈ దొంగతనం చేసి ఈ వస్తువుని తీసుకెళ్ళి ఆ బాబాయ్కి ఇచ్చి అమ్మమ్మని చెప్పేసి కోరడం జరిగింది. అదే రోసు కిరణ్ కుమార్కి స్నేహితుడైన పవన్ రంజిత్ అనే వ్యక్తి కూడా ఈ వస్తువు తీసుకొని ఇచ్చి వాళ్ళిద్దరు కలిపి ఈ వస్తువుని 1,77,000 రూపాయలకి అమ్మడం జరిగింది. ఇందులో 20,000 రూపాయలు తన బాబాయ్ ఇచ్చుకొని 1,50,000 రూపాయలు ఈ బంగారు బండి ప్రదీప్కి ఇవ్వగా ఆ డబ్బులు ఏంటంటే తన సొంత ఖర్చులకి అప్పులు అన్ని కూడా తీర్చేసి తన అవసరాలు కొంత డబ్బు వాడుతున్నాడు. ఈ రోజు తన బాబాయ్ దగ్గరకు వచ్చి మరికొంత డబ్బు అడుగుదాను వస్తుండగా అతన్ని నిన్న మధ్యాహ్నం 3 గంటలకి చేయగారు అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. ముఖ్యంగా యువత కన్నా ఎక్కువ చెప్పేది ఏంటంటే ఈ చెడు వ్యసనాలకు అలవాటు పడి ఆ అప్పుల బాధలు తీర్చడం కోసం అంటే తప్పుతో మార్గవ్యాధుల పట్ల కానీ దొంగతనాల పట్ల కానీ చేసి డబ్బు సంపాదించి మళ్ళీ అటు నుంచి బయటపడాలని దురుద్దేశంతో చేయడం వల్ల ఇలాంటి నేరాల్లో ఇన్వాల్వ్ అయిపోవడం జరుగుతుంది. ఈ కేసులు చాలా సీరియస్ కేసులు, ఎక్కువ శిక్షాకాలము శిక్షింపబడే కేసులు ఇవన్నీ కూడా ప్రజలందరూ కూడా గమనించాలి. పిల్లలు దాన్ని పట్టకుండా తప్పు మార్గాలు వెళ్ళకుండా గట్టింగ్ దాన్ని మార్చుకోగలిగిపోయి వెళ్ళకుండా తల్లిదండ్రులు జాతిగా పిల్లల్ని సంరక్షించుకుంటూ 10 మందికి కూడా వాళ్ళ జోలికి వెళ్ళకుండా మీరందరూ కూడా వారికి మంచి విషయాలు తెలియాలని చెప్పి మనందరినీ కూడా పోలీసు డిపార్ట్మెంట్ కోరుతున్నాను.